హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మీరు చూస్తున్నది మహేశ్వరి అగ్రికల్చర్ అండ్ బ్లాగ్స్. ఈరోజు అయితే ఒక ఫుల్ వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఆ కోరిక అయితే నాకు అట్లనే మిగిలిపోయింది. ఏంటంటే ఫ్రాంక్ వీడియో చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. ఏం ఫ్రాంక్ అని చూస్తున్నారా? అదైతే పెద్ద ఫ్రాంక్. అసలుకి నేనైతే ఎప్పుడైతే అసలుకి తాగలేదు, దాన్ని అయితే ముట్టుకున్నా పట్టుకున్నా. కాకపోతే వాళ్ళకి ఇలా చుట్టాలు వచ్చినప్పుడు కూడా తెచ్చిచ్చినాంలే, కానీ నేనైతే తాగలేదు. దాని స్మెల్ అంటేనే పడదు ఫస్ట్ నాకైతే. ఏంటంటే ఇక బీరు. అమ్మో అక్క, బీరు కూడా తాగుతారా అని అనుకుంటురా? అస్సలు నాకైతే ఇష్టం ఉండదండి. అసలు తాగే వాళ్ళంటేనే నాకైతే ఇష్టం ఉండదు. ఎప్పుడో ఒకసారి మా ఆయన తాగి వస్తున్న మస్తు గొడవ అవుతుంది మా ఇద్దరికైతే. ఇంకో ఈ బీర్ అంటే ఎవరు తాగిరంటే కొంచెమే ఉంది. ఇలా ఎవరు తాగిరంటే మా తమ్ముడు అవుతాడు. ఆ తమ్ముడు అయితే మొన్న వచ్చినప్పుడు బీర్ తీసుకొస్తున్నాయి. ఇంకో కొంచెం తాగిండు, ఇంకో కొంచెం అయితే మిగిలింది. ఆ బీరు పట్టుకొచ్చి ఇంట్లో పెట్టిన 2-3 రోజులు అవుతుంది ఇంట్లో పెట్టి కూడా. వాళ్ళు వెళ్ళిపోయినాక తీసుకొచ్చిన. ఎందుకంటే ఈ ఫ్రాంక్ వీడియోకి అయితే ఈ బీర్ అయితే అవసరం వస్తుందని నేనైతే తీసుకొచ్చి ఇక ఈ రోజు అయితే మా ఆయనకి వాళ్ళ అమ్మ ఉంది కదా, శ్రీకాంత్ వాళ్ళ ఇల్లు, ఆవిడకైతే పోయిండు మాట్లాడడానికి. వచ్చేసరికి అయితే నేను బీరు తాగినా అని యాక్టింగ్ అయితే చేద్దామని అనుకుంటున్నా, ఫ్రాంక్ వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నా. మరి ఎట్లా అని నువ్వు చెప్తావా డాడీతో? ఓకేనా ఫ్రాంక్ వీడియో అని? ఇక మా అన్నగాడు ఏంటంటే చెప్పనా, అసలుకి నేను ఏది చేసినా కానీ ఇంట్లో ఫస్ట్ వాళ్ళ డాడీకే చెప్తాడు అసలుకి. అందుకనే అసలుకి ఇంట్లో వంటలు చేసినా సరే మమ్మీ చేస్తుంది, చాయ్ పెడుతున్నా సరే డాడీ మమ్మీ చాయ్ అయింది రాండి తాగుదామని అంటాడు. అందుకని ఫ్రాంక్ వీడియో అని అసలు చెప్పకు. మరి బీర్ తాగినా అంటే నమ్ముతాడా లేదా, మళ్ళీ ఆయన రియాక్షన్ ఎట్లుంటుందో మరి చూద్దాం. వస్తుందా? అరే డాడీ దగ్గరికి పో, డాడీ దగ్గర పోయి ఆగు, డాడీ దగ్గర పోయి మమ్మీ రమ్మంటుందని అను. డాడీ ఇంతసేపు ఇప్పుడు పోయి గంట సేపు అవుతుంది మాట్లాడబట్టి. ఇక వస్తున్నట్టు తీసుకొస్తుందంటే వస్తున్నాడు, పిలిచిన అన్నాడు. ఇక తప్పకుండా వస్తాడు, పక్కనే కాబట్టి. ఆయన వచ్చేసరికి అయితే ఇక బీసెస్ అయితే తీసి దాచుకుంటా. వస్తున్నట్టు పిలిచినా రావట్లేదు, దగ్గరనే ఇక ఇంట్లో వస్తారు. అన్నం పెట్టు, ఆకలి అన్నం పెట్టు. ఆకలి పొద్దున్నాక వేచి వాళ్ళంతా కొనేది నొప్పులు పెట్టి ఇక్కడ దెబ్బ తగిలింది. తిన్నమాట పని మీకు మా నొప్పులు వచ్చింది. ఏమైంది అట్లా చేస్తున్నావు? అవుతున్నాయింది ఏంటి బిడ్డ అయినా నేనేం తాగలేదు. నేను తాగుతా అంటే అసలు నువ్వు నమ్ముతావా అంటే ఎనర్జీ ఏం లేదు, బీపీ డౌన్ అయింది. తాగినట్టు కొడుతుంది. ఏదైనా స్మెల్ వస్తుందా? స్మెల్ వచ్చినట్టు వస్తుంది. అదేంటి దాని పెట్టు? అది ఏం లేదు. ఏంటి సీసా? ఈదా ఏమంటారు దాన్ని? దీన్ని బిఆర్ అంటారు. బీరు తెలుసలేదా? బీర్. ఈరోజు నాకు బీర్ తాగాలనిపించింది. ఎవరు చెప్పారు బీర్ తాగాలని? వాళ్ళు తెచ్చింది చెప్పు. షాప్లో తెచ్చుకున్నా, నేనే తెచ్చుకున్నా. ఎవరు చెప్పడం ఏంటి? నేను ఎవరు తాగమన్నాడు? నేనే తెచ్చుకున్నా. బీర్ అంటే నాకు చాలా ఇష్టం, అందుకోసమని నేను నమ్మినా. తాగాలనిపించింది. మనకు పిల్లలు బతికున్నప్పుడే కదా అన్నీ తాగాలి. బతుకున్న మంది తాగాలంటే మందు పోసుకుంటావు, అన్నీ తాగాలి. ఏంది ఎట్లా తాగుతున్నావు? ఏంది పనులు? మొన్న తాగొచ్చినావు, నేనేమన్నా అన్నానా? నేను తాగుతా. మరి నువ్వు తాగితే నువ్వు అబ్బాయి అయితే ఏమైనా కొంగులు ఉన్నాయా?
కొమ్ములు ఉన్నాయా లేకపోతే ఆడవాళ్ళు తాగొద్దని ఎక్కడైనా రాసిందా? ఏ రాజ్యాంగం ఆడపిల్ల తాగితే సంసారం పొందన కాదు. రాసిందా? నీకు హెల్త్ బాగా సర్జరీ అయింది, సర్జరీ అయితే తాగొద్దని ఎక్కడైనా రాసిందా? ఎందుకు తాగినావు? నేను ఒక్క రోజు తాగిన. అరే ఒకరోజు అంటే అట్లే అనమాట. ఎవరు చెప్పారు నీకు? నేర్పిరా? ఎవరు చెప్పడం కాదు. మీ అక్క చెప్పిందా? వాళ్ళందరు నాకు ఎవరైనా చెడిపోవాలని చెప్తారా? మరి ఎందుకు ఎవరైనా చెప్తారా? ఎందుకు తెచ్చుకున్నావు? ఈరోజు ఒక్కరోజు తాగాలని నేనేమనుకున్నానంటే డ్యూటీకి పోయి వచ్చినా మంచిగా ఆరాంగా అన్నం తిని పండుకుందాం అనుకున్నాను. నువ్వు ఈ బీర్ తాగడం ఏంది, ఇలా చేయడం ఏంది, కూకోవడం ఏంది, సొలగడం ఏంది, నీ విషయం ఏంది అసలు నాకు అర్థం కావట్లేదు. నాకు తాగాలనిపించింది, తాగినా ఈ ఒక్కరోజు నన్ను వదిలేసి. ఇప్పుడు నాకు ఆకలి దండం పెడలే. ఏం కూర నాకు బీర్ తాగితే వాంతి అయితేగా. నువ్వు మనిషివా? మెంటల్ వేసిన పిచ్చిదానా? నేను ఎంత మంచిదానా అన్న మహేశ్వరి అనుకున్నా. ఇదేం తాగుడు, ఇదేం కట్ట, ఈ బీర్ ఎక్కడి నీకు వైన్స్ కార్డు ఇచ్చిర్రు? వైన్స్ కాడ కాదు, షాప్లు ఉంటాయి కదా, షాప్లో తెచ్చుకున్నా నేను. బెల్ షాప్ బంద్ ఉన్నాయి. బంద్ ఏం లేవు, ఎలక్షన్లు కదా, అమ్ముతూనే ఊరు కదా షాపులలో. ఎలక్షన్ల ముందు అమ్మొద్దని చెప్పారు. చెప్తే అమ్ముతారు కదా షాపులలో. ఏంది ఇట్లా నాకు పరిశాను? డ్యూటీ పోయి వచ్చి ఆకలి ఒళ్ళంతా వస్తుంది, దెబ్బలు తలిగించుకొని అన్నందరూ పండుకుందామని ఇదేం పెట్టు అమ్మా, ఏం కదా ఇదే. ఏ ఒక్కరోజు నన్ను వదిలేసి. ముగ్గురు ఆడపిల్లలు ఎందుకు తాగుతున్నావు? ఎందుకు మన సంసారం ఎట్లా పోవాలనుకున్నావు? అలా ఖర్చు లేని అలా పని ఏంది? ముగ్గురు ఆడపిల్లలు అయితే నువ్వు ఉన్నావు కదా, నాకేమన్నా అయితే వాళ్ళని నువ్వు చూసుకో, ఓకేనా? నేను తెచ్చినా నువ్వు తెచ్చినా ఇద్దరం తెస్తే అవుతుంది. ఇద్దరం కష్టం నాకు ఇప్పుడే అన్నావు కదా సర్జరీ అయిందని. నాకు సర్జరీ అయింది, నేనేం పని చేయను, రోజొక్క బీర్ తీసుకొచ్చి నాకు. అసలు నీకు మనిషివా? బుద్ధుందా? పశువా? అన్నం తింటున్నావా? గడ్డి తింటున్నావా? నువ్వు అవన్నీ మాట్లాడకు. నాకైతే రోజు ఒక బీర్ తీసుకొచ్చి మంచి నా భర్త అనుకుంటా. నేనైతే నీకు ఏ పని చేసి పెట్టాలన్నా చేసి పెడతా. ఈ సంసారం అనుకున్నావా? గడ్డి అనుకున్నా, ఇల్లు అనుకున్నావా? ఈ ఫైనాన్స్ వాళ్ళు కట్టాలి, ఈ పిల్లల ఖర్చులు ఏంది, స్కూల్ అన్నీ నువ్వు చూసుకో, అన్నీ నువ్వు చూసుకో, నాకు చెప్పకు అసలు. వాళ్ళ బట్టలు ఏంది, వాళ్ళ బుక్కులు ఏంది, వాళ్ళ పెన్నులు ఏంది, నువ్వు చేసే పని ఏంటిది, నువ్వు తాగే పద్ధతి ఏంటిది, ఎవరు నేర్పారు? మీ మమ్మీకి చెప్తారు, మీ తమ్ముడు చెప్తాను, నేను చెప్తాను. చీ చీ చెండాలి, చీ 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 లే. దిమాగ్ లేచిందా? పిచ్చిదానివా? ఏంటి అలా చెప్తావు? మీరంటే చాలా ఏ చెడ్డాలు వచ్చింది కాదు. ఏంటి అలా పిచ్చిదానివా మంచిదానివా? కాదు, నేను తాగితే నువ్వు కొడుతున్నావు. నేను తాగని చెప్పిందా? నేర్పిందా? నువ్వంతా తాగుతుంటేనే చూసినా నేను. నువ్వు తాగనమ్మా, ఇప్పుడు కూడా తాగొచ్చినావు, నేను చూసినా, తెలుసు. నీ వల్లనే తాగుతున్నా. నేను థమ్స్అప్ తప్ప మందని ముట్టుకోను. నీ వల్ల కళ్ళు మగాళ్ళు వట్టి మాయగాలి, ప్రేమంటే ఏమిటో తెలియదే, నటెడ్ల ముంచేసి పోతారే, వీడి కూడా ఇంతే. నమ్మొద్దే, మీరంతా మోసకాలే. ఇలాంటి ఆడలు ఉండవద్దే, తాగబోతే ఆడవాళ్ళు. ఆడవాళ్ళు లేనిది అసలుకి మొగోళ్ళు ఒక క్షణం కూడా ఉండలేదు. అసలుకి వంట కూడా చేసుకో శాత కాదు, పిల్లలు స్కూల్కి కూడా శాత కాదు, నీకు ఏది చేస్తానికి శాత కాదు. కానీ ఒక్కరోజు భార్య తప్పు చేసిందనుకో, తాగిందనుకో, కడుపులో పెట్టి దాచుకోవాలి. కానీ ఇట్లా అంటున్నావు ఏంది నువ్వు? ఒక్కరోజే కదా, ఎప్పుడైనా తాగిందా నేను చెప్పు. ఏం మాట్లాడుతున్నా? ఏ నాకు ఆ మాట నచ్చదు. నువ్వు ఆ మాట అన్నావు. భర్త లేని ఆడపిల్ల బతుకు వేస్ట్. భర్త ఉంటేనే అన్ని పనులు, కాగితాల పనులు చేసుకొని వస్తాడు. నీకు
చేసినా ఎక్కడికి వెళ్ళినా భర్త అవసరం అని అంటావు, అంతేనా? మరి నువ్వే రేపు నుంచి ఒక బిల్ తీసుకొచ్చి ఇచ్చేసే నాకు, నేను బయటకు వెళ్ళాను, ఇంట్లోనే కూర్చొని తాగుతా. నేను తాగబోతాను అనుకున్నావా? లేకపోతే మరి తాగినప్పుడు తాగబోతాను అంటారు కదా, నువ్వు కూడా అప్పుడు. నువ్వు ఏంది ఇలా చేస్తున్నావు? ఎన్నడూ తాగేదాన్ని, ఎన్నడూ బీర్ అలవాట్లేదు. నీకు ఎవరు చెప్పు. నాకు ఎవరు చెప్పారు? చెప్పు. నిజమా కాదా? బీర్ అసలు ఏంది? ఏం బీర్ అసలు అర్థం కావట్లేదు. ఇదా స్ట్రాంగేనా? సూపర్ స్ట్రాంగ్ బీర్. మధ్య తాగిన అంటే పైకి పోతావు, పైకి పోనీ పిల్లలకు భర్తకు దూరం అయిపోతావు. పోనీ మనకి ఇష్టం వచ్చినట్టు మనం ఇష్టం వచ్చినట్టు మనం ఉండాలి. అందుకనే ఒకటేసారి కదా ఈ జీవితం అనేది, ఒకేసారి లైఫ్ అనేది. అందుకని ఎన్ని రోజులు ఉంటామో తెలియదు, ఎన్ని రోజులు అసలుకి ఎప్పుడు పోతామో ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు. అందుకని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా బీర్ తాగాలని. బీర్ తాగా అట్లా అనుకుంటే కాదు. నీకు కావాల్సింది దేవతలు, పిల్లలు, పూజలు. 4 రోజులు బతికే 4 రోజులు మంచిగా ఉండాలి. కానీ పూజ చేయట్లేదా? వంట ఉండట్లేదా? ఏంది వంట? ఏమంట? ఈ వంట చేస్తున్నావు, తాగుడు వంట. నాకు ఆకలి అయితే అన్నం పెట్టు. ఈ తాగుడేంది? మీ వాళ్ళ ఇంటికి వెళ్ళబడతా, నాకు గుర్తుపో. మందు బాబులం మేము, మందు బాబులం, మేమే మహారాజులం. ఇదేంటి పరిశాను? ఇదేం గోల? ఇదేదో గోలగా ఉంది. బయటికి వెళ్ళా, నేను ఇంట్లో ఉంటా. బయటికి వెళ్ళా కావాలంటే థమ్స్అప్ ఇస్తా, మసాలా ఇస్తా. మరి నువ్వు కూడా థమ్స్అప్ తాగాలి. నేను థమ్స్అప్ తాగుతా. నువ్వు మన ఎందుకు తాగొచ్చు? నువ్వు మన డ్రైవింగ్కి వెళ్ళినావు కదా. నేను కళ్ళు తాగిన. కళ్ళు తాగినావు, మొన్న నాకు తెచ్చినావు. ఆడపిల్లలకు కళ్ళు పోయొద్దు, అదే అలవాటు అవుతుంది. మీరు కళ్ళు ఈ రోజు కళ్ళు తాగినావు, రేపు బీర్ అవుతుంది, ఎల్లుండి పౌడర్ అవుతుంది. అంతే కదా నీది అలవాటు కూడా. మరి నీకు కూడా 3 ఆడపిల్లలు ఉన్నారు, ఇల్లు సంసారం అని నీకు కూడా ఉండాలి కదా. నాకుందే కానీ నాగేంది ఇప్పుడు ఎందుకు తాగుతున్నావు? నాకు చెప్పాల్సి పోయి నువ్వే తాగుతున్నావు. నేను తాగా. నువ్వు కూడా ఇప్పటి నుండి తాగుకుంటుంటే నేను కూడా తాగా. అది వాసన వస్తుంది, బీరు సగం తాగినావు. నాకేం చేస్తారో అర్థం కావట్లేదు. ఇంకా నమ్మట్లేవా? తాగి చూపినా? వాసన వస్తుంది, ఏం బీరు తాగినావు? నాకొద్దు, అమ్మోళ్ళకి ఫోన్ చేస్తా, వెళ్ళిపో. మా అమ్మలకి ఎందుకు ఫోన్ చేస్తా? వద్దు, వద్దు, మా అమ్మలకి వద్దు. ఎందుకు ఫోన్? వద్దు వద్దు, ఒక్కసారి తాగిన కదా, మళ్ళీ తాగాను, మళ్ళీ తాగినా కదా. నువ్వు ఫోన్ చేస్తున్నావు. వద్దు. అసలు ఏదైనా కొట్టాయి బీరా? అసలు అసలు బీర్ అయితే సగం తాగినా వాడబెట్టినావు, ఏందన్నట్టు నాకు అర్థం కావట్లేదు. నేను ఏమైనా కాలు తిరుగుతున్నా, నేను పడుకుంటా. నేను పడుకుంటాను. ఫోన్ చేయకు, మా మమ్మీకి చేయకు, మా అమ్మకి చేయకు. మా అమ్మ మంచిది తెలుసా? నీకు ఇదేం అలవాటు? ఇదేం బీరు? అసలు వాటరా బీరా? వాసన వస్తుందా? వాసన వస్తుంది. ఏంటి? నిజంగా ఫ్రాంక్. నిజంగా నమ్మినావు నువ్వు? నిజంగా నమ్మిన అంటే నిజంగా ఎవరైనా చెప్తే అట్లనే నమ్ముతావా? ఇక మేము బీర్ నమ్ముతామంటే బీరు సీసా ఉంది. కాలేదే, మొన్న జ్యోతి వాళ్ళ బర్త్డేగా సైజులు తాగిండు అన్నట్టు. తాగి కొంచెం ఆడబెట్టిపోతే తీసుకొచ్చి షిక్లో పెట్టినా. ఇక నీ మీద ఎప్పటి నుంచో మరి తాగినంటే నమ్ముతాడా నమ్మడా ఎట్లుంటుంది అని అనుకున్నా. కానీ నిజంగా నమ్మినావు కదా నువ్వు. అది చూసినావా? అదే చూడ అక్కడ కొట్టేస్తే అదేంటి ఫ్రాంక్ అని చెప్పినా మరి. అదే వీడియో నీకు తెలియదు కదా. నిజంగా మా ఆయనకి ఫ్రాంక్ వీడియోస్ అంటే తెలియదు అసలు. పాపం ఏమనుకుంటా మరి. నిజంగా అయితే నమ్మలేదుగా. ఎవరైనా చెప్తే అట్లనే నమ్ముతావా? ఇక ఎందుకు నమ్ముతా? నువ్వు తాగినా నమ్మినా.
నిజంగా తాగినట్టు చేసిందా నేను? నిజంగా చేసినావు. ఓకే ఫ్రెండ్స్, పాపం ఆయనకైతే తెలియదు. తెలియకుండా నిజంగా కొంతమంది అయితే కొడుతురు, కానీ చాలా మంచోడు అసలు. కొట్టిండు ఒకసారి గీడ కొట్టినప్పుడు బాగా నిజంగా తాకింది దెబ్బ అయితే అసలుకి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో ఎట్లుందో కామెంట్ చేయండి. నిజంగా నేను అట్లనే తాగినట్టు యాక్టింగ్ చేసిన, ఫస్ట్ టైం ఇట్లాంటి యాక్టింగ్ చేయడం. ఎప్పుడైనా వంటలు చేయడం, ఇట్లా సాంగ్స్కు ఇట్లా చేసినా కానీ ఫ్రాంక్ వీడియో చేయడం ఫస్ట్ టైం అసలుకి నిజంగా. మరి ఎట్లా వచ్చింది ఏంది అని కామెంట్ అయితే చేసేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. మళ్ళీ ఏ ఫ్రాంక్ చేయాలో కామెంట్ అయితే చేయండి. నాకైతే ఫ్రాంక్ వీడియోస్ అయితే తెలియదు. నాకు ఎప్పటి నుండి అంటే చాలా రోజుల నుంచి తాగే దాని మీద చేయాలి. కోటర్ అయితే ఎట్లా నేను మందు తాగింది అనుకో, అదైతే అస్సలు నమ్మడు. ఫస్ట్ నాకు ఇదైతే ఎట్లా చేయడం చాలా రోజుల నుంచి కదా, ఏదట్లా నమ్మించడానికి అట్లా నోట్లో పోసుకున్నాను అంతేగాని అమ్మ నా నోరు మొత్తం చేదెక్కిపోయింది ఫస్ట్ అయితే. ఓకే ఫ్రెండ్స్, మరి ఇంకా కొంచెం అయితే ఉందని తీసి పడేస్తే ఫస్ట్ వామిటింగ్ వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. ఫస్ట్ వెళ్ళి మొహం అయితే కడుక్కుంటా. ఓకే ఫ్రెండ్స్, మరి మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే ఏ ఫ్రాంక్ చేయాలో, ఫ్రాంక్ వీడియోల గురించి అయితే నాకైతే తెలియదు. మరి ఏ ఫ్రాంక్ వీడియో చేయాలో కామెంట్ అయితే చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్. మరి ఇంతవరకు ఓపికతో మా వీడియో చూసినందుకైతే థ్యాంక్ యూ సో మచ్. అందరికైతే మీతోనే థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.